నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలన్న పొంగులేటి ఖమ్మం జిల్లా కూసుమంచిలో ప్రజల వద్దకే సీనన్నలో మంత్రి ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరవహిస్తున్నానన్న ఆత్రం సుగుణ ప్రజలకు అందుబాటులో ఉంటానన్న కాంగ్రెస్ నాయకురాలు ఆకస్మిక పర్యటనలతో హడలెత్తిస్తున్న కొల్లు రవీంద్ర మచిలీపట్నం హెడ్ వాటర్ వర్క్స్ లో ఎమ్మెల్యే తనిఖీ సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మహిళల ఆందోళన డ్రైనేజ్ ఎత్తు తొలగించాలంటూ అడ్డుకొని ఆగ్రహం పార్ట్ టైం జాబ్ పేరుతో కామారెడ్డి వ్యక్తికి సైబర్ టోపీ 9,79,000 రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు ఖమ్మం లోక్సభ స్థానంలో ఏ అభ్యర్థికి ఇవ్వని మెజారిటీ ఇప్పుడు ఇచ్చారని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని లేదంటే బాధితులను చేస్తామని మంత్రి హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ప్రజా సమస్యలపై నిర్వహించిన ప్రజల వద్దకే సీనన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాయకన్గూడెం ప్రజలు ఆక్రమించిన నాగార్జున సాగర్ భూములపై సర్వే చేసి పేదలకు ఇళ్ల స్థలాలుగా పట్టాలు ఇవ్వాలని ఎన్ఎస్పీ అధికారులకు మంత్రి సూచించారు. ప్రతి గ్రామంలో డ్రైనేజీలతో పాటు సీసీ రోడ్లు పూర్తి చేసే బాధ్యత నాది అని ప్రజలకు శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టాలుగా ఇప్పించడానికి కోరారు, ఇప్పిస్తానని చెప్పాం. రెవెన్యూ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. ఈ మండలానిలో ఉన్న మొత్తం నాగార్జున సాగర్ పరిధిలో ఉన్న పొడవంతా గవర్నమెంట్ భూములతో పాటుగా ఈ నాగార్జున సాగర్ పక్కన రెండు పక్కల ఉన్న భూములంతా మార్క్ చేసి ఎంత ఏరియా ఉందో ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. దాన్ని ఇప్పుడు కోడ్ అయిపోయింది కాబట్టి 1-2 రోజుల్లోనే రివ్యూ పెట్టుకొని అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పక్షాన ఇళ్ల స్థలాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. గ్రామ పెద్దలు ఇంకా కొన్ని విషయాలు అడిగారు. సీసీ రోడ్లు, కొత్తగా ఏర్పడిన కాలనీకి సీసీ రోడ్లు, కరెంటు పోల్స్ కావాలన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అందరూ నేను ఏం చెప్తున్నానో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నోట్ చేసుకోండి. ప్రయారిటీలో ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి. భూములు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తున్నామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక రానున్న రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతానన్నారు ఆమె. అంతకుముందు ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు మృతికి ఆత్రం సుగుణ ప్రగాఢ సంతాపం తెలిపారు. పార్టీ టికెట్ ఇచ్చాను. అప్పటి నుంచి కూడా నా పైన పాజిటివ్గా రాస్తూ మరి ప్రజలకు అటు ప్రభుత్వానికి కూడా అందరికీ కూడా తెలియజేసే విధంగా పాజిటివ్ మెసేజ్ ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా నా సోదరులకు, నాకు ఓటర్ మహాశయులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పాదాభివందనాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల కన్నా నాకు ఒక మంచి మెజార్టీ. ఎన్నికల ఫలితాలు వెలువడి కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించగానే కొల్లు రవీంద్ర అప్పుడే ఫీల్డ్లోకి దిగిపోయారు. ఆకస్మిక పర్యటనలతో ఆయన అధికారులను హడలెత్తిస్తున్నారు. ముందుగా మచిలీపట్నం హెడ్ వాటర్ వర్కర్స్ లో రవీంద్ర ఆకస్మిక తనిఖీలు చేశారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. హెడ్ వాటర్ వర్క్స్ లో పలు లోపాలు గుర్తించినట్లు కొల్లు రవీంద్ర చెప్పారు. పంపింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. జోన్ల వారీగా ప్రతిరోజు ప్రతి ఇంటికి
తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కొల్లు తెలిపారు. రిజర్వాయర్లన్నింటినీ వినియోగంలోకి తీసుకొస్తామని కొల్లు చెప్పారు. అవసరం ఉంది. ట్యాపుల్లో కూడా కొద్దిగా పచ్చగా వచ్చింది వాటర్ అని చెప్తా ఉన్నారు. మరి దాని మీద అంతా కూడా చూసాం. ఎందుకంటే గతంలో మచిలీపట్నంలో మంచినీళ్ళ సమస్య లేకుండా చేయాలని మేము ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దాదాపు అన్నీ పూర్తి చేసాం, కానీ దాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం మరి కొంత నిర్లక్ష్యం వహించినట్టుగా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కృష్ణానదిలో నీళ్లు పులిచింతలు మొత్తం కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. డెడ్ స్టోరేజ్ కనుక కిందకి వెళ్ళిపోయింది. ఇవాళ మళ్ళీ వర్షాలు పడితే కానీ మరి ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు మన శ్రీశైలం నిండుతుంది, నాగార్జున సాగర్ నిండుతుంది, ఎప్పుడు ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి కనపడతా ఉంది. ఆలం కానీ క్లోరినైజేషన్ కానీ పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ట్యాపుల్లో కూడా కొద్దిగా పచ్చగా వచ్చింది వాటర్ అని చెప్తా ఉన్నారు. మరి దాని పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యేగా చదలవాడ అరవింద్ బాబు ఎన్నిక అవ్వడంతో తెలుగు మహిళలు పాదయాత్ర చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘన విజయం సాధించడంతో పాటు తమ అభిమాన నేత అరవింద్ బాబు గెలవడంతో తెలుగు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. నర్సరావుపేట ఎన్జీఓ కాలనీ నుండి కోటప్పకొండ వరకు మహిళల పాదయాత్ర కొనసాగింది. మహిళల పాదయాత్రని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. అదేవిధంగా కర్లకొండ గ్రామాల నుంచి మరి మహిళలందరూ కూడా మరి విజయోత్సవాన్ని తెలియజేయడానికి పాదయాత్ర చేయడానికి మొదలుపెట్టడం జరిగింది. ఇది మరి ఎన్జిఓ కాలనీ వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి కోటప్పకొండ దాకా పాదయాత్ర జరుగుతుంది. మరి ఇక్కడ మహిళలందరూ కూడా పార్టీకి అండగా ఉండి పార్టీని గెలిపించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైనందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా నర్సరావుపేటలో 20 ఏళ్ళ తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు గెలిపించినందుకు, తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసినందుకు మరి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి ఎన్జిఓ కాలనీ నగర్ అదేవిధంగా కర్లకొండ గ్రామాల నుంచి మరి మహిళలందరూ కూడా మరి విజయోత్సవాన్ని తెలియజేయడానికి పాదయాత్ర చేయడానికి మొదలుపెట్టడం జరిగింది. ఇది మరి ఎన్జిఓ కాలనీ వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి కోటప్పకొండ దాకా పాదయాత్ర జరుగుతుంది. ఏపీలో తెలుగు యువత నేతలు ఎక్కడా భౌతిక దాడులకు పాల్పడలేదని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు అన్నారు. శాంతి భద్రతలకు కూడా తాము ఎక్కడ విఘాతం కలిగించలేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు యువత నేతలు పెట్టరేగిపోతున్నారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని ఆయన ఖండించారు. అయితే అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. తిరుపతిలోని ఎన్ఓయూలో జరిగిన ఘటనపై తెలుగు యువత నేతలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రవినాయుడు మండిపడ్డారు. రైతు కుటుంబంలో పుట్టి ఒక అసాధారణ వ్యక్తిగా తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన, విలువలు పెంచిన వ్యక్తి రామోజీరావు గారికి మరొకసారి అశ్రునివాళి ప్రకటించుకుంటూ ఈరోజు తెలుగు యువత పక్షాన మా తెలుగు యువత నాయకులందరికీ కూడా నారా లోకేష్ గారి ఆదేశానుసారం, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మా వారు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత మేము ఎక్కడ భౌతిక దాడుల్లో కానీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఎక్కడా కూడా విఘాతం కలిగించే పని ఎక్కడా చేయలే. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, వారి ఆస్తులపైన యథేచ్ఛగా ఉన్మాదుల్లాగా ఎలా ప్రవర్తించారో మీరే సాక్షి. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఒక అసాధారణ వ్యక్తిగా తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన, విలువలు పెంచిన వ్యక్తి రామోజీరావు గారికి మరొకసారి అశ్రునివాళి ప్రకటించుకుంటూ ఈరోజు తెలుగు యువత పక్షాన మా తెలుగు యువత నాయకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజీని ఇష్టానుసారం నిర్మిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ పనులను వారు అడ్డుకున్నారు. డ్రైనేజీ ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. 13వ వార్డుకు వెళ్లే దారిలో డ్రైనేజీ ఎత్తు పెరగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. బైక్ పై నుండి పడిన ఇద్దరికి శుక్రవారం కాళ్లు చేతులు విరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు సమర్పించిన కాలనీకి వెళ్లే డ్రైనేజీలు ఎత్తు తగ్గించాలని, లేదంటే మహిళలంతా కలిసి డ్రైనేజీని బద్దలు కొడతామని హెచ్చరించారు. ఏం లేదు, మా కారుకు ఇబ్బంది, మాకు మనుషులకు ఇబ్బంది, మేము ముసలిళ్ళం ఇబ్బంది. నిన్న ఒక పొల్ల పడ్డది, ఈడ ఆ పొల్ల దాకానే ఉన్నది. మరి ఈ రోడ్డు చేయబట్టి మమ్మల్ని ఉంచుతారా, తీసేస్తారా? మాకు రోడ్డు మాత్రం మంచి కొర కాదు, మా సాగు కొరక మంచి కొర కాదు, మోరిగట్టుడు రోడ్డు దించాలి. మాకేం మన రుద్రంగి గ్రామంలో 13వ వార్డు ఇందిరా చౌక్ దగ్గర యూనియన్ బ్యాంక్ అపోజిట్ గల్లీలో మాకు తోవ కరెక్ట్ లేదు. నిన్న మేము సార్తో మాట్లాడితే తోవ దించుదామన్నారు. ఈరోజు ఇంకా 2 ట్రిప్పుల మట్టి ఎక్కువ పోసి మాకు నడవరాకుండా వేసిళ్ళు. మాకు వచ్చేపోయే తోవకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సమస్యని వెంటనే పరిష్కరించగలరని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే మేము పడ్డాము, ఇక మా మోచే తిరిగింది, మా మోకాళ్ళు ఇరిగినాయి. మాకు హాస్పిటల్ ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి? అందరూ ఇంటింటికి అందరూ దవాఖాన పాలైతే ఎవరు చూసుకోవాలి? ఈ తోవని దించుతారా, దించారా? 2 ముచ్చట్లు చెప్పుల్లి. లేకపోతే సీసీ రోడ్ని మేము వాళ్ళగొడతాం, ఖచ్చితంగా వాళ్ళగొడతాం. మనిషికి ఒక గడ్డపార పట్టుకొని వాళ్ళగొడతాం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మాకు ఈ సమస్య మాత్రం పరిష్కారం కావాలి. ఈ వాడకు దాదాపు ఒక 150 మంది ప్రయాణిస్తారు. దానికి ఈ రోడ్డు ఎత్తుగా పోసారు. ఇది ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ 2 పడ్డారు. ఆర్ఎన్బి రోడ్డు వాళ్ళు కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎమ్మెల్యే గారు కానీ స్పందించి దీన్ని పరిష్కారం చేయాలని కోరుచున్నాం. మన రుద్రంగి గ్రామంలో 13వ వార్డు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవపురం కేంద్రంలో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. రోజుకు 60 నుంచి 100 రూపాయలు మాత్రమే కూలీ డబ్బులు పడుతున్నాయని నిరసన తెలిపారు. కొలతల ప్రకారం పనులు చేస్తున్నప్పటికీ తగిన వేతనం రావడం లేదని కూలీలు ఫైర్ అయ్యారు. సంబంధిత అధికారులు సరైన కొలతలు తీయకపోవడం వల్లనే నష్టం జరుగుతుందని మండిపడ్డారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి చెయ్యందేమో, చెయ్యకుంటే మేము అది తీసేస్తాం, ఇది తీసేస్తామమ్మా, కోపన తీసేస్తామని అనబట్టి మరి తీస్తూనే ఉంటుంది. తీస్తా అంటే ఇంత 50 రూపాయలు అయితే పొద్దున దాకా చేసిన పనికి 50 రూపాయలు అయితే రాని, లేకుంటే లేదు అంటే 3 కిలోమీటర్ల నుంచి నడుస్తుంది. ఏలేలకు పొక్కులు వస్తాయి. మరి చెయ్యందేమో, చెయ్యకుంటే మేము అది తీసేస్తాం, ఇది తీసేస్తామమ్మా, పని చేస్తాను. వారింటికి వచ్చి పొద్దున్న దానిక మోసిన 11 దాకా ఉండాలంటారు. 10 పోతాను. పోతే మాకు 60-70 రూపాయలు పడతాయి. 3 కిలోమీటర్లు నడిచేస్తాను. మేము చేనులలో పోతే మాకు కేసుల సర్వత్రా పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతోగానో దోహదపడుతుందని నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తి మాట్లాడారు. లోక్ అదాలత్లో కక్షిదారులు భూ వివాదాలు, క్రిమినల్ కేసులు పరీక్షించుకొని భవిష్యత్తులో మంచి స్నేహపూర్వకంగా ఉండాలని ఆయన సూచించారు. లోక్ అదాలత్లో అప్పీళ్లకు కూడా తావు లేకుండా రాజీ పద్ధతిలో కూడా పరిష్కారం పొందవచ్చని కర్ణకుమార్ స్పష్టం చేశారు. వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు ఈ నిర్మల్ జిల్లాలో నేషనల్ లోక్ అదాలత్ అనేది చేశారు. ఇక్కడ మొత్తం అన్ని ప్రాంతాల్లో అంటే ఖానాపూర్లో, అలాగే అహింసాలో, అలాగే నిర్మల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇందులో రాజీ పడే కేసు ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైన పనిలోనైనా విజయం అలవోకగా సాధించవచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా మల్యాల యువకుడు నిరూపించాడు. అనిల్ స్వర్ణకారుడు. బంగారం, వెండి ఆభరణాలు తయారు చేయడంలో దిట్ట. కానీ అతని మనసులో ఏదో ఒక వెల్తి, మక్కువ కలిగిన చిత్ర
లేఖనిగా దూరంగా ఉన్నానని బాధ. అందుకే మళ్ళీ చిత్రలేఖనం వైపు మనసు మళ్లించాడు. ఎన్నో అద్భుత కళాఖండాలు గీశాడు. ఎలాంటి చిత్రాన్నైనా సరే పెన్సిల్ ఆర్ట్తో ఉన్నట్టుగా గీసేస్తాడు అనిల్. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే ఇంట్రెస్ట్ ఉంది. నేను 10th తర్వాత ఫైన్ ఆర్ట్స్ చేద్దామని అనుకున్నాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల, మా ఇంటి పరిస్థితుల వల్ల నాకు చేయడం కుదరలేదు. నేను వృత్తిరీత్యా స్వర్ణకారుడిని. పని చేసుకుంటూనే చిత్రలేఖనం మీద ఇంట్రెస్ట్ ఉండడం బట్టి ఫ్యూచర్లో నా పిల్లలకు ఉపయోగపడుతుంది. నేను వేస్తే వాళ్ళు నన్ను చూసుకుంటూ అలవాటు చేసుకుంటారనే ఉద్దేశంతో నేను మళ్ళీ చిత్రలేఖనం స్టార్ట్ చేశాను. ఎవరన్నా పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే బర్త్డేలకు కానీ అడిగితే కూడా వాళ్ళ చిత్రాలు గీసేయడం జరుగుతుంది. నాకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే ఇంట్రెస్ట్ ఉంది. దుర్శెట్టి ఆగమచారి సరిత దంపతుల కుమారుడు అనిల్ చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపేశాడు. అతనికి ఇష్టమైన ఫైన్ ఆర్ట్ నేర్చుకుందామంటే ఆర్థిక పరిస్థితి అడ్డు వచ్చింది. దాంతో కల్వకుర్తి అయిన స్వర్ణకారణ వృత్తిని చేపట్టి కుటుంబ భారం మోస్తున్నాడు. కానీ అతనికి ఇష్టమైన చిత్రకణాన్ని వదులుకోలేదు. ఖాళీ సమయంలో వివిధ రకాలైన దేవుళ్ళ చిత్రపటాలను, రకరకాల జంతువులను ఎవరైనా ఫోటో ఇస్తే దానికి పెన్సిల్ ఆర్ట్తో ఒరిజినల్కు జిరాక్స్ కాపీలా పెయింటింగ్ చేసి ఇస్తాడు. ఎవరైనా పెన్సిల్ ఆర్ట్ కావాలనుకునేవారు అనిల్ను సంప్రదిస్తే 2-3 రోజుల్లోనే గీసి ఇస్తాడు. అనిల్కు ప్రభుత్వం నుండి ఏదైనా ప్రోత్సాహం లభిస్తే ఇంకా మంచి చిత్రాలు గీస్తాడని ఆశిస్తున్నారు ప్రజలు. కళలు అంతరించిపోతున్న ఈ సమయంలో అనిల్ చిత్రలేఖానికి జీవం పోస్తున్నాడని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. సికింద్రాబాద్లోని సిఎస్ఐ వెల్సీ చర్చ్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ ట్రంపెట్ ఫెస్టివల్ ర్యాలీని మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ ప్రారంభించారు. వెల్సీ చర్చ్ నుంచి సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ట్రంపెట్ ఫెస్టివల్ను పురస్కరించుకొని వినూత్న వైద్యాలు వహిస్తూ ర్యాలీ చేశారు. బిషప్లు, చర్చ్ ఫాదర్లు, క్రిస్టియన్లు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంపెట్ ఫెస్టివల్ సందర్భంగా ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందని, అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించడం సంతోషంగా ఉందని స్వర్ణజిత్ సేన్ తెలిపారు. వేములవాడలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 3 లక్షల కేంద్రాలలో పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎవరైనా ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. సంబంధించి 3 సెంటర్లలో ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అగ్రహారం, వరేళ్ళు, తర్వాత వేములవాడ టౌన్లో మైనార్టీ కాలేజీ, మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలో నడుస్తుంది. కాబట్టి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ 144 సెక్షన్ విధించారు. ఆ చుట్టుపక్కల కానీ ఎక్కడ కానీ జిరాక్స్లు పనిచేయదు. తర్వాత నలుగురు కానీ ఎక్కువ కానీ గుంపులు కూడా రాదు. రెండోది ఆ ఎగ్జామ్ పోయే వాళ్ళను ఇబ్బంది కలగకుండా ఎవరు కూడా ఇచ్చేయద్దు. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే లాస్ట్ మినిట్ లో వాళ్ళకి సహకరించాలి. మిస్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా సైకిల్ మోటార్ ఎగ్జామ్ అవుతుందంటే ప్రజలు కూడా లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఇబ్బంది పడకుండా, ఒకవేళ బస్సులో వెహికల్ దొరకకపోతే కనుక ఈ వెహికల్ మీద వాళ్ళని తీసుకుని సెంటర్ దగ్గర దింపే ప్రయత్నం చేస్తే వాళ్ళు రేపు పొద్దున మంచి ఆఫీసరే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మీరు ఆ సాయం చేయాల్సింది కోరుతూ, గ్రూప్ 1 రాసే అభ్యర్థులందరూ కూడా వాళ్ళు సక్సెస్ కావాలని కోరుకుంటూ, హరిత విప్లవం తర్వాత దేశంలో వ్యవసాయ దిగుబడులు పెంచాం, కానీ ఆహార నాణ్యతను కోల్పోయామని జియో లైఫ్ సీఎండీ వినోద్ కుమార్ అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం విషరహిత పోషణతో కూడిన ఆహారం పంచేందుకు ఆధునిక పద్ధతిని కనుగొన్నామన్నారు. టెక్నాలజీ ద్వారా పోషణతో కూడిన పంట దిగుబడి పెంచేందుకు కావలసిన రకరకాల ఉత్పత్తులను జియో లైఫ్ అగ్రిగేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తీసుకొచ్చిందన్నారు. కొత్త టెక్నాలజీతో పంట రోగ నిరోధక శక్తిని పెంచి పంటలలో రసాయన పిచికారీలు
తగ్గించడంతో పాటు పోషణతో కూడిన అత్యధిక దిగుబడులను ప్రతి రైతు పొందుతున్నారని అన్నారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ ముంబై. ఈరోజు హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రాల గురించి ఒక కొత్త పద్ధతి అగ్రికల్చర్లో వ్యవసాయంలో తీసుకోవడానికి మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో మనందరికీ తెలిసే ఈరోజు మనము తినే ఆహారంలో పోషణ తక్కువ, విషం ఎక్కువ ఉంది, న్యూట్రిషన్ చాలా తక్కువ ఉంది, కెమికల్ టాక్సిక్ రెసిడ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్లనే నానా రోగాలు వస్తున్నాయి. తర్వాత మన ఇమ్యూనిటీ పవర్ కూడా, రోగ నిరోధక శక్తి కూడా తక్కువ ఉంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ లేదు. ఎందుకు లేదంటే మనము పంటకు ఏమి ఇస్తే అది ఆహారంలో అదే ఇస్తుంది. గత 20-30 సంవత్సరాల నుంచి మనము పంటలకు పోషణ కంటే, న్యూట్రిషన్ కంటే విషం ఎక్కువ ఇస్తున్నాము. మనం ఏది ఇస్తే అది ఆహారం ద్వారా మళ్ళీ రిటర్న్ చేస్తుంది. లైక్ కర్మ సిద్ధాంతము పంటల్లో కూడా పనిచేస్తుంది. మనం ఏం చేస్తే అది రిటర్న్ వస్తుంది కదా, అలాగే పంటల్లో కూడా మనం పంటలకు విషం ఇస్తున్నాము, అది ఆహారం ద్వారా మనకు విషం ఇస్తుంది. మైసెల్ఫ్ వినోద్. కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని కబ్జా చేసిన 9 ఎకరాల భూమిని బాధితులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన భూమి చుట్టూ ఉన్న కంచెలను 2 జేసీబీలతో వారు తొలగించారు. కొడాలి నాని అరాచకాలు నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాము కొనుక్కున్న భూమిని కొడాలి నాని తన అనుచరులతో కబ్జా చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి బెదిరించారని, దాడి చేయించారని అన్నారు. పోలీసులను వేడుకున్నా, కోర్టులను ఆశ్రయించిన ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు. వెనిగండ్ల రాము తమకు అండగా ఉండడంతో భూములను స్వాధీనం చేసుకోగలిగామని బాధితులు చెప్పారు. మనకి లాక్డౌన్ అనౌన్స్ చేసిన ఒక రోజు ముందు మా ఎమ్మెల్యేకి సంబంధించి నా వ్యక్తులు ఖాళీ అండ్ గ్యాంగ్ అంటారు, అది మీరు గెడ్డం గ్యాంగ్లో చూడొచ్చు. TV5లో డిస్క్రిప్షన్ కింద బాక్స్లో ఇస్తారు వీళ్ళు. మొత్తం అక్కడ చూస్తే మీకు కంప్లీట్ ఇది ఎలా కబ్జాకి గురైందో తెలుస్తుంది. ఇది 56.7 acres ఇది టోటల్. దాంట్లో కొంత భాగము కటారి ఆదిశేష్ కుమార్కి సంబంధించింది. ఆ భాగంలో 1971 లేఅవుట్ వేసిన వలివర్తి గ్రామ పంచాయతీకి లేఅవుట్కి సంబంధించిన అప్రూవ్ అయిన ప్లాట్స్. దాంట్లో 375 పైబడ్డ ప్లాట్స్ ఉన్న దాంట్లో నియర్లీ 117 ప్లాట్స్కి కబ్జా గురైంది. ఈ కబ్జా గురైంది మనకి కోవిడ్ టైంలో. సో కోవిడ్ టైంలో గురి అయినప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి, వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి మేము దీన్ని ఏమి చేయలేదు. ప్రజలు కూడా ఎవరైతే ఈ కొడాలి నాని అరాచకత్వానికి మరి భూ కబ్జాలకు బలైన వాటాదారులు ఉన్నారో, ఎవరైనా ప్లాట్దారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ స్వతంత్రం వచ్చిన రోజులాగా వాళ్ళు ఈరోజు అందరూ వచ్చి ఏవైతే ఆయన అధికారంతో, మందబలంతో, అర్ధబలంతో, రౌడీయిజంతో అధికారం ఉందని అధికార బలంతో ఎవరైతే 7 ఎకరాల ప్లాట్లు 60 మంది ప్లాట్లు లాక్కుని పొట్టలు కొట్టాడో అదే ప్రజల వల్ల ఈ రోజున సంతోషంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో కూటమి ఎమ్మెల్యేలు అత్యధిక మెజారిటీలతో గెలిచారని అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ శాంతి స్వరూప్రావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సర్పంచుల నుండి కింది స్థాయి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తాజా ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు సర్పంచులు పోరాడారని చెప్పారు. వైఎస్ఆర్ అరాచక పాలనలో ప్రతి సామాన్యుడు ఇబ్బంది పడ్డారని అన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కొనతాల రామకృష్ణ, సీఎం రమేష్కి సూరప్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత, కక్షపూరిత రాజకీయాలు చేసిన ప్రభుత్వం అండి. ఆఖరికి కూలి పని చేసుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం, ఆఖరికి స్థానిక సంస్థలైన పంచాయతీల్ని, స్థానిక సంస్థలని, సర్పంచుల్ని, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ముందుకు నడిపించడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందో అది వైసీపీ గవర్నమెంట్. దానికి తగ్గ ఫలితం ఈరోజు ప్రజలు ఇవన్నీ గమనించి ఇటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి హింస, ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత, కక్షపూరిత రాజకీయాలు చేసిన ప్రభుత్వం అండి. ఆఖరికి కూలి పని చేసుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం, ఆఖరికి స్థానిక సంస్థలైన పంచాయతీల్ని, స్థానిక సంస్థలని
కేబుల్ ఆపరేటర్ల సమస్యలను వైసీపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ప్రధాన కార్యదర్శి పెరుమాల్ మధుబాబు విమర్శించారు. కేబుల్ ఆపరేటర్లను అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ కేబుల్ ఆపరేటర్లకు అందేలా చూడాలని కోరారు. దురదృష్టవశాత్తు చనిపోయిన కేబుల్ ఆపరేటర్లు సిబ్బందికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని మధుబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీ ఫైబర్లో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే కేబుల్ ఆపరేటర్లను అన్ని విధాలుగా చంద్రబాబు ఆదుకోవాలని అన్నారు. ప్రజల మేలు కోసం, ప్రజల సమస్యల కోసం నిరంతరం శ్రమించే పత్రిక, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనే కుటుంబంలో మేము కూడా ఒక భాగస్వాములమని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు ప్రతి సమస్యని కెమెరాలో బంధించి ప్రజలకు వివరించి ప్రజలకు మేలు చేసే పత్రిక ఒక అన్నగా ఎలా భావిస్తే పనిచేస్తుందో అలాగే కెమెరాలో బంధించింది ఇంటింటికి వైర్లు లాగి ఫోన్లు ఎక్కించి ఫోన్లపై ఎక్కితే టైం బాగలేకుండా కరెంట్ షాక్ కొట్టి చనిపోయినా ప్రతి ఇంటికి సమాచారం అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ వృత్తిని ఎంచుకున్న ఆపరేటర్లు కూడా గొప్ప వాళ్ళని కూడా మేము తెలియపరుచుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లైఓవర్ విజిట్ చేయడానికి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఫ్లైఓవర్ శిలాఫలకంపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అడ్డుకుపోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ శ్రేణుల తిరుగుబాటుతో పోలీసులు సైలెంట్ అయిపోయారు. నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే ప్రమాదాలు సాధనమైపోయాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా మరికొన్నిసార్లు ఆస్తి నష్టం జరుగుతుంది. మరోవైపు నాలాలు మనుషుల ప్రాణాన్ని మింగేస్తున్నాయి. వర్షాల సమయంలో జరిగే ప్రమాదాలకు అధికారులు చెక్ పెట్టారా? వర్షాకాలంలో ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. భారీ వర్షాలు హైదరాబాద్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కాగా గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవలసి వస్తుంది. గ్రేటర్లో చిన్నపాటి వర్షానికే కాలనీలు నీట మునిగిపోతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరుతుంది. అనేక ప్రాంతాలు తటాకాలను తలపిస్తాయి. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో ఏ పక్క ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అని జనాలు భయపడుతున్నారు. భారీ వర్షాలకు నాలాలు తెరిచి ఉండడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రేటర్ సిటీలో గంట సమయంలో 2 సెంటీమీటర్ల వర్షం పడిందంటే చాలు, ఇక అంతే సంగతులు. ఎక్కడ రోడ్డు ఉందో, ఏ నాలా ఎక్కడుందో తెలియని పరిస్థితి. భారీ వర్షం వచ్చిన ప్రతిసారి నగరంలో ఏదో ఒక చోట మృత్యువడికి చేరుతున్నారు. కొన్నేళ్లుగా నాలాలు జనాన్ని మింగేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం చిలకలగూడ వద్ద నిండు గర్భిణి నాలాలో పడి మృతి చెందింది. 3-4 ఏళ్ల క్రితం మల్కాజ్గిరి ప్రాంతంలో ఓ చిన్నారి నాలాలో కొట్టుకుపోయింది. సరూర్ నగర్ వద్ద నవీన్ అనే వ్యక్తి నాలాలో కొట్టుకుపోయి మృతి చెందారు. హిమాయత్ నగర్లో ఒక వ్యక్తి, సికింద్రాబాద్ కలాసిగూడ వద్ద చిన్నారి మౌనిక నాలాలో పడి మృతి చెందారు. 3 వారాల క్రితం కురిసిన వర్షాలతో బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ వద్ద నాలాలో 2 మృత్యువాత పడ్డారు.
వీటన్నిటికీ బల్దియా ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణమనే ఆరోపణలు ఉన్నాయి. సిటీలో బల్దియా అధికారులు, వాటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి జనాలు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులను హెచ్చరించింది. దీంతో వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ సంస్థలు వర్షాకాలంలో జనాల భద్రతపై ఫోకస్ చేశాయి. నగరంలో వర్షం నీటి నాలాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వేగంగా పనులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు నాలాలకు ఫెన్సింగ్ పనులు, పాడైన మ్యాన్ హోల్స్ రిపేర్లు పూర్తి అయితే ప్రమాదాలకు తావు ఉండదు. ఇక సిటీలోని నాలాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో మాత్రం తప్పనిసరిగా ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతేకాకుండా నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సైతం రక్షణ చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆయా ప్రాంతాలకు కొత్తగా వచ్చిన వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. రైట్, ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.